శ్రీబాగ్ ఒప్పందాన్ని పురస్కరించుకొని ఈ రోజు రాయలసీమ హక్కుల దినోత్సవం సందర్భంగా అనంతపురం కోర్టు రోడ్లోని పప్పూరు రామాచల విగ్రహం వద్ద జలసాధన సమితి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్, రాయలసీమ ఉద్యమ సంఘాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా రామాచల విగ్రహానికి పూలమాల వేసి రాయలసీమ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వంపై డిమాండ్లను ఉంచారు. ముఖ్యంగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని, లోకాయుక్త మరియు హెచ్ఆర్సీ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించాలని కోరారు. అలాగే హంద్రినీవా, గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని కోరారు. కృష్ణానది బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతికి ఈ ప్రాజెక్టు తరలింపునకు సంబంధించిన ప్రభుత్వ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రామ్ కుమార్, తిప్పిరెడ్డి రాకర్జున్ రెడ్డి, రామాంజనీయులు, అడ్వకేట్ ప్రకాష్, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ భద్రత కోసం సీమాంధ్ర పెద్దలందరూ కలిసి అప్పట్లోనే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని భావించి అందరూ కలిసి ఒక నిర్ణయంతోనే శ్రీబాగ్ ఒప్పందం ఏర్పాటు చేశారు. అయితే వారు ఊహించినట్టుగానే రాయలసీమ ప్రాంతానికి 3 సార్లు విభజన జరిగింది. 53 ఒకసారి, 56 ఒకసారి, 2014 ఒకసారి. విభజన జరిగిన ప్రతిసారి కూడా మన దక్షిణ భారతదేశంలో సెంటర్లో ఉన్నటువంటి గుంటకల్ రైల్వే జోన్ను ఖండాలుగా విభజించి ఒకసారి హుబ్లీ, ఒకసారి సికింద్రాబాదు, ఇప్పుడు వచ్చేసి వైజాగ్లో రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. కానీ గుంటకల్కు దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే ఈ యొక్క డివిజన్ను ఈరోజు జోన్ చేయకోకుండా చాలా అన్యాయం చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో కర్నూలుకి న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా న్యాయ కళాశాలను నిర్మించడానికి అక్కడ శంకుస్థాపన చేయడం, కొంత నిధులు కూడా కేటాయించడం కూడా జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. 100 ఎకరాలను జగన్నాథగుట్ట మీద కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా హైకోర్టు కూడా అక్కడ 200 చిల్లర ఎకరాలను కూడా భూమిని కూడా కేటాయించడం జరిగింది. హెచ్ఆర్సీ అయితేనేమి, లోకాయుక్త అయితేనేమి అన్నీ కూడా అక్కడ పెట్టడం కూడా జరిగింది. అటువంటి దాన్ని ఈరోజు అభివృద్ధికి వికేంద్రీకరణలో భాగంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, అంతేకాకుండా కేంద్రము బొప్పత్తులో ఏర్పాటు చేసినటువంటి టెక్నాలజీ సెంటర్ను కూడా ఈరోజు అమరావతికి తీసుకెళ్లే దుర్మార్గమైన చర్యను ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటే చాలా బాధాకరం. అందులో అంతేకాకుండా కడపలో ఉన్నటువంటి గ్రామీణ జాతీయ బ్యాంకు సంబంధించి అనంత గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంకు సంబంధించిన బ్యాంకు ఉన్నది. ఇక్కడ రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ బ్రాంచ్లు ఉన్నాయి. ఆ బ్యాంకుకు సంబంధించి శాశ్వత బిల్డింగ్ కడపలో ఉంది. ఆ బిల్డింగుకు సంబంధించినది కూడా ఈరోజు అమరావతికి తరలించాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఉత్తర్వులు ఇవ్వడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి. మీకు జగన్ గారి మీద కోపం ఉంటే, జగన్ ప్రభుత్వం మీద చేసినటువంటి ఏదైనా వేరే ఆలోచనలు ఉంటే వారి మీద కక్ష తీర్చుకోండి. కానీ రాయలసీమ ప్రాంతం మీద చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం అన్నది చాలా బాధాకరం. ఈరోజు చూస్తూ ఉంటే రాయలసీమ ప్రాంతానికి విభజన చట్టం ద్వారా వచ్చినది ఏకైక ఏదైనా ఉందంటే అనంతపురం జిల్లాలో కేవలం సెంట్రల్ యూనివర్సిటీ తప్ప విభజన చట్టంలో రాయలసీమ ప్రాంతానికి ఈరోజు ఉద్యోగాలలో వాటా లేదు, అమరావతిలో ఫ్రీ జోన్ చేయలేదు. ఈరోజు రాయలసీమకు అడుగున అన్యాయం చేస్తూ నీళ్ల వాటాలు లేవు, నీళ్ల కేటాయింపులు లేవు, జాతీయ నీట ప్రాజెక్టులు కట్టడం లేదు, ఈరోజు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టాలని చెప్పేసి మీరు ఢిల్లీ వరకు ఉద్యోగాలు చేసినా కూడా రాయలసీమ ప్రాంతానికి ఈరోజు న్యాయం చేయకపోగా ఈరోజు 650 టీఎంసీలు ఈరోజు సముద్ర పాలైనటువంటి కృష్ణా జలాలను కల్లారా చూస్తూ ఉండి కూడా ఈరోజు గోదావరి నీళ్లు తీసుకొస్తామంటున్నారు. పైనుంచి నీళ్లు పోయే దాన్ని ఇక్కడ ప్రాజెక్టులు కట్టి మా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వండి మహాప్రభు అని మేమందరం కూడా ఉద్యమాలు చేస్తుంటే రోడ్డు మీదకి వచ్చి ఇది ఈరోజు దుర్మార్గంగా గోదావరి నీళ్లను తీసుకొస్తామని చెప్పేసి 7 జిల్లాల అవతల ఉన్నటువంటి గోదావరి నీళ్లను తీసుకొస్తామని చెప్పి నమ్మబుచ్చే కార్యక్రమాలు ఈరోజు బలవంతంగా వాళ్ళ యొక్క ఛానళ్ల ద్వారా, వాళ్ళ యొక్క మీడియాల ద్వారా ఈరోజు రాయలసీమ ప్రజల యొక్క గొంతు కోస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా వాళ్ళను. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంగా తయారవుతా ఉంది ఈ యొక్క అనంతపురం జిల్లా వాళ్ళను. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంగా తయారవుతా ఉంది ఈ యొక్క అనంతపురం జిల్లా. ఎందుకంటే ఈరోజు ప్రయోగాలు ఎంతమంది చేస్తున్నారంటే పనికి వాళ్ళ పథకాలన్నీ కూడా అనంతపురం జిల్లాలో చేస్తున్నారు సార్. ఒకప్పుడు రేణి గన్నులతో నాశనం చేశారు, ఇంకొక అంతకుముందు మేఘమదనంతో రాయలసీమలో ప్రయోగం చేశారు. వీటన్నిటి వలన కూడా రాయలసీమకు నష్టం జరిగింది. కానీ రాయలసీమ ప్రాంతానికి ఒక నీటి ప్రాజెక్టును కట్టాలనే ఒక ఆలోచన చేసినటువంటి నాయకుడు ఎవడే కానీ ఇంతవరకు కూడా రాలేదన్నది చాలా బాధాకరం. ఉద్యమకారులందరూ కూడా మేము తెలియజేసుకుంటాం.
మాకు రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు కావాలి. రాయలసీమకు అభివృద్ధి దినోత్సవంగా మేము మాకు కోసపిస్తున్నాం. మాకు కావాల్సింది రాజకీయాలకు అతీతంగా కేంద్రీకరణ. రాయలసీమ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని కూడా మీరు మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ చేయాలి. ఒక దుర్మార్గమైన చర్యతో అభివృద్ధి ప్రాంతానికి తీయాలి. ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్న వ్యక్తులము అదే వ్యక్తులు ఎక్కడికి పోవాలో ఆలోచన చేశారు చంద్రబాబు సార్. ఈ రోజు ఉన్నటువంటి కౌకు పరిశ్రమ గురించి ఈ రోజు నిధులు ఎందుకు కేటాయించారు? కేంద్రంలో కీలక ఉన్నటువంటి మీరు ఈ రోజు